హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఈరోజు చూపించే డ్రెస్ని మీరు ఆల్రెడీ చూసేశారు కదండి. ఇదేనండి ఈరోజు చూపించేటువంటి రిఫరెన్స్గా మీకు చూపిస్తున్నటువంటి డ్రెస్ అండి. కలర్ కాంబినేషన్ బాగుంది కదండి. గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్. ఎప్పుడు కూడా గ్రీన్ అనేది ఎవర్ గ్రీన్గానే ఉంటుంది కదండి. ఈ డ్రెస్ కూడా అదే కలర్ కాంబినేషన్తో మీకు చూపించడం జరుగుతుందండి. నెక్ వచ్చేసరికి రౌండ్ నెక్ అండి. ఈ డ్రెస్ అంతా కూడా ఒక స్మాల్గా బుటీస్ అవి వచ్చినాయండి. దీనికి నడుం దగ్గర వచ్చేసరికి బాక్స్ ప్లేటెడ్ ప్రిల్స్ అయితే పెట్టడం జరిగిందండి. అక్కడే పిల్లలకి కొంచెం కుచ్చు పెడితే బాగుంటుంది కదా, చిన్నపిల్లలు కదని కుచ్చు పెడితే ఇంకొంచెం బాగుంటుంది కదా అన్న ఉద్దేశంతో ఇలా కుచ్చు అది పెట్టడం జరిగిందండి. దగ్గరగా చూపిస్తాను చూడండి. దీనికి వచ్చేసరికి హైలైట్ ఏంటి అంటే బార్డర్ అండి. బార్డర్ అనేది దీనికి చాలా పెద్దగా వచ్చిందండి. చూడండి, దాదాపు ఒక 20 ఇంచెస్ దాకా బార్డర్ ఉందండి. చూస్తున్నారు కదండి, చాలా బాగా వచ్చింది కదండి. కింద బర్డ్స్ అంటే చిలకలవి వచ్చి బార్డర్ అనేది కూడా చాలా బాగుందండి. అసలు గ్రీన్కి రెడ్ అంటేనే చాలా బాగుంటుంది. అందువలన ఇది పెద్ద బార్డర్ అయినందువల్ల ఇంకొంచెం హైలైట్ అయిందండి. ఈ పెద్ద బార్డర్నే చేతులకు కూడా పెట్టామండి. చూడండి, నా చేతితో నేను చూస్తున్నప్పుడు ఒక 2 జానల దాకా బార్డర్ అనేది వచ్చిందండి దీనికి. హ్యాండ్స్కి వచ్చేసరికి గ్రీన్ కలర్ వేసే కంటే రెడ్ కలర్ వేస్తే కొంచెం హైలైట్గా ఉంటుంది అన్న ఉద్దేశంతోనే బార్డర్లో ఉపయోగించిన దాన్నే హ్యాండ్స్కి కూడా యూస్ చేసామండి. అది ఇంకా బాగుందండి. పిల్లలకి దాదాపు మోచేతి దాకా వచ్చిందండి. మా పాపకైతే లైనింగ్ అది కూడా దీనికి ఇచ్చానండి. కాటన్ లైనింగే ఇచ్చాను, ఎందుకంటే ఇది ట్రాన్స్పరెంట్గా అట్లా ఏం లేదు. కాటన్ అయితే ఇంకొంచెం బాగుంటుంది, సాఫ్ట్గా ఉంటుంది కదా పిల్లలకి అని చెప్పి నేను ఇచ్చానండి. కొంచెం ఎదిగే పిల్లలు కాబట్టి కొంచెం పిల్లల హైట్ అయినా కూడా ఫిల్ట్ అది ఉంటుంది కదండి, అది తీసుకుంటే వాళ్ళకి హైట్ తగ్గట్టుగా సరిపోతుందండి. డ్రెస్ వచ్చేసరికి బ్యాక్ సైడ్ అండి. ఇది బ్యాక్ సైడ్ వచ్చేసరికి నెక్ దగ్గర కొంచెం డైమండ్ షేప్తో నెక్ కొంచెం కిందకి పెట్టానండి. కొంచెం పిల్లలు కంఫర్ట్గా ఫీల్ అవుతుంది. మరీ పైకి పెట్టినట్లయితే పట్టేసినట్టుగా ఉంటుంది కాబట్టి ఇలా అయితే కొంచెం పిల్లలకు ఫ్రీగా ఉంటుందని చెప్పి డోరీస్ కూడా దానికి ఇచ్చానండి. బటన్స్ ఏనండి దీనికి. బ్యాక్ సైడ్ ఒకసారి డ్రెస్ని చూడండి. బోర్డర్ చాలా బాగుందండి దీనికి. అసలు గ్రీన్ అండ్ రెడ్ అంటేనే మనకి ఒక ఫెస్టివల్ లుక్ అనేది క్రియేట్ అయిపోతుందండి. ఈ డ్రెస్ కూడా ఆ లుక్కే వచ్చింది. ఇలా బిగ్ బార్డర్ వేసినప్పుడు మన పిల్లలు ఏంటంటే ఉన్నదానికంటే ఇంకొంచెం హైట్గా ఉన్నట్లుగా కనిపిస్తున్నారండి. ఈ కలర్ కాంబినేషన్ అనే కాదండి, ఏ కలర్ కాంబినేషన్లో అయినా ఏ డిజైన్లో అయినా మనం క్రియేట్ చేసుకోవచ్చండి. ఇంకెందుకండి ఆలస్యం, మన వార్డ్రోబ్లో ఉన్నటువంటి బిగ్ బార్డర్ శారీస్ని మన పిల్లలకి లాంగ్ ఫ్రాక్గా క్రియేట్ చేసుకుందాం. ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేయకోకుండా ఉన్నట్లయితే మీరు తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి, కామెంట్ చేయడం మటుకు అస్సలు మిస్ అవ్వద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.